నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండటం కోసం ఆకుపచ్చ కూరగాయలు తినమని చాలా మంది సలహా ఇస్తారు. కూరగాయల్లో బోలెడు పోషకాలుంటాయి. అలాంటి వాటిలో బెండకాయ ఒకటి. అయితే ఇది జిగురుగా ఉంటుందని చాలా మంది తినడానికి ఇష్టపడరు. అయితే మరికొందరు మాత్రం దీనిని ఇష్టంగా తింటారు. బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసు, బెండకాయ పకోడీ ఇలా రకరకాల వంటకాలు అందుబాటులో ఉన్నాయి. బెండకాయ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే కొందరికి మాత్రం బెండకాయ పడదు. బెండకాయ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో విటమిన్ కే, సి, ఫోలేట్, మెగ్నీషియం, విటమిన్ బి, మ్యాంగనీస్ వంటి పోషకాలు శరీరానికి అవసరమైన పోషణను అందిస్తాయి. బెండకాయలో కాల్షియం, విటమిన్ కే ఎక్కువగా ఉంటాయి. ఇవి తినడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి. దీంతో క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుంది. మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరికి బెండకాయ విషంతో సమానం. చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు బెండకాయకు దూరంగా ఉండాలి. బెండకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో బెండకాయను తినడం వల్ల గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే జీర్ణ సమస్యలతో బాధపడేవారు బెండకాయలకు దూరంగా ఉండటమే మేలు. చర్మంపై దద్దుర్లు, స్కిన్ అలర్జీ, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు బెండకాయకు దూరంగా ఉండాలి. వీళ్ళు పొరపాటున కూడా బెండకాయను తినకూడదు. బెండకాయలో లెక్టిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది కొంతమందిలో అలర్జీకి కారణమవుతుంది. ఇప్పటికే అలర్జీ సమస్యలతో బాధపడేవారు బెండకాయ తినడం వల్ల మీ సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. చర్మంపై మంట, దద్దుర్లు, ర్యాషెస్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.